స్వామి వినాయక, నాకు విజయాన్ని ఇవ్వు. ఈరోజే నాకు కఠిన పరీక్ష. నీ మీదే భారం వేసి ముందుకెళ్తున్నాను. ఎరా దేవుణ్ణి బాగా వేడుకున్నట్టున్నావు. ఈరోజు రిజల్ట్స్లో కాలేజ్ ఫస్ట్ నీదే. నేను వేడుకున్న రిజల్ట్స్ గురించి కాదురా, మరి దేనికోసం? 2 ఏళ్లుగా నా మనసులో దాచుకున్న ప్రేమ గురించి అంజలికి ఈరోజు చెప్పబోతున్నారా. ఇన్ని రోజులు నీ పక్కనే ఉంటూ నీతో ఇంత ఫ్రెండ్లీగా ఉంటేనే నువ్వేం చెప్పలేకపోయావు. ఈరోజు కాలేజ్ లాస్ట్ డే, నువ్వు చెప్తానంటే నేను నమ్మను. ఇన్ని రోజులు చెప్పలేక కాదురా, అంజలి నా ప్రేమను కాదంటే నేను తట్టుకోలేను. అలా ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది. డోంట్ వరీ మామ, అంజలి నీ ప్రేమను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. అంజలికి నువ్వంటే చాలా ఇష్టం. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. మురుగులు అంజలి, అంజలి ఎంతసేపు స్నానం చేసేది? త్వరగా రా. అబ్బా 2 minutes లో వచ్చేస్తాను. ఇందాక నుంచి 2 నిమిషాలు అంటున్నావే, కోతి మొహం దానా. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో. ఈ మొహాన వదిన కోతి మొహం అంది. ఓరు వదిన. అంజలి త్వరగా రా. ఇదిగో వస్తున్నాను. అబ్బా వస్తున్నానని చెప్పాను కదా. పొయ్యి మీద పాలున్నాయి చూడు. అంజలి స్టవ్ ఆఫ్ చేసావా? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. వదినా స్టవ్ ఆఫ్ చేశాను. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. హాయ్ పావని. హాయ్. నేను చెప్పిన పని ఏం చేసావు? అంతా రెడీ అయింది. అంజలి రావడం ఒక్కటే మిగిలింది. అంజలి వస్తుంది, నేను ముందు వెళ్తాను, మీరిద్దరు కలిసి రండి. హాయ్ అశోక్. హాయ్. ఏంటి మన వాళ్ళు ఎవరు రాలేదా? వాళ్ళందరికీ ఓ పని చెప్పాను, అందరూ ఆ పనిలో ఉన్నారు. అవును, నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నావు. ఇంతకీ ఏంటది? అది సర్ప్రైజ్ కాదు, సస్పెన్స్. హే చెప్పవా? అయితే కళ్ళు మూసుకో. ఓకే. ఏ అదిగో కళ్ళు తెరుస్తున్నావు. హే నాకేం కనిపించట్లేదు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? చెప్తానుండు. కంగ్రాట్స్ అంజలి. కంగ్రాట్స్ అంజలి. థ్యాంక్ యూ. ఏమిటిదంతా? యు ఆర్ ది కాలేజ్ టాపర్. ఓ థ్యాంక్ గాడ్. గట్టి పెట్టు సార్ మామ ఒకసారి ఆగ్రహం నీ అబ్బరే రే. అరే అంజలి ఒక్కతే ఉంది, వెళ్ళి చెప్పేసేరా. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. కార్డు తెచ్చావు కదరా, వెళ్ళి ఇచ్చేసేయి. ఎందుకు ఆలోచిస్తావు? ఓకే, మీ అంతా ఆడుతూ ఉండండి రా. ఇప్పుడు పైకేరా. ఈ కార్డ్ నా కోసమేనా? ఇది ఇప్పుడు ఓపెన్ చేయకు. ఏ? నేను వెళ్ళిన 10 నిమిషాల తర్వాత నీకు కాల్ చేస్తాను. ఇది చూసిన తర్వాత నీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పు. ఓకే? బా త్వరగా 10 minutes అయిపోతే బాగుండు. త్వరగా త్వరగా.
హలో అంజలి, ఎక్కడున్నావు? కాలేజ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అంజలి. షటప్ అశోక్, ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఈ కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉన్నాడంటే అది నువ్వే. నీపై నాకు వేరే ఆలోచనే లేదు. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకుని 2 నెలల్లో సింగపూర్ వెళ్ళబోతున్నాను. మన ఫ్రెండ్షిప్లో అలాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగించుంటే నన్ను క్షమించు. నీ మనసులో ఉన్న ఆలోచన తుడిచేయి. ఐఎమ్ సారీ. అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళరా, వాసన చూసి వదిలేసేలే గాని వాటిపై బెంగబెట్టుకుని బాధపడిపోకూడదు. 2 సంవత్సరాలు తన వెనకే తిరిగా. తను ఏం చెప్పినా సరే అన్న. ఐ లవ్ యూ చెప్తే ఎంత చీప్గా చూసిందిరా. నీతో ఆడుకుందరా అది. దానికి ఎలా అయినా గుణపాఠం చెప్పాలి. రేపు ఉదయం మర్యాదగా అడిగి చూడు. ప్రేమిస్తున్నానందా సరే, లేకపోతే కత్తి తీసుకెళ్లి కస్సా పొడిచేయి. హే, ఏం మాట్లాడుతున్నావురా? అంజలి మన ఫ్రెండ్, మనతో తిరిగింది, మనతో కలిసి చదువుకుంది. అలాంటి అమ్మాయిని చంపేయమంటావా? అయినా 2 years ఫ్రెండ్షిప్ చేసి సడన్ గా ఐ లవ్ యూ చెప్తే ఏ అమ్మాయినా అలాగే చూస్తుంది. ఫ్రెండ్షిప్ చేయడానికి వీడు పనికొచ్చాడు, లవ్ చేయడానికి పనికిరాడరా. వీడు ఐ లవ్ యూ చెప్తే ఆ అమ్మాయి కూడా ఐ లవ్ యూ చెప్పాలా? ఆ అమ్మాయికి వీడు నచ్చన అవసరం లేదా? నచ్చినప్పుడు ఎందుకు సినిమాలకు షికారులకు తిరిగింది? అమ్మాయిలు నవ్వుతా మాట్లాడితేనో, బైక్ మీద కూర్చొని సినిమాలకు వస్తేనో నిన్ను లవ్ చేస్తుంది అనుకుంటే నీ అంత పిచ్చోడు ఎవడూ లేడు. అవునరా, నేను పిచ్చోడ్నే. అంజలిని ఎంతగా ప్రేమించానో నాకే తెలుసు. అంజలి నాకు దూరం అయిపోతుందంటే నా మనసు కోపంతో రగిలిపోతుంది. ఈ కోపంలో దాన్ని ఏదోటి చేయాలనిపిస్తుంది. శభాష్ మామ, ఇన్ని రోజులు ఏడిపించినందుకు దాని మొహాన్ని యాసిడ్ పోసా. నీకు దక్కని అందం ఎవరికి దక్కడానికి వీల్లేదు. అలా చేస్తే నిన్ను లవర్ అనర్రా, క్రిమినల్ అంటారు. క్రిమినల్ కేసు అవ్వకుండా నేను చూసుకుంటాను మామ. నీకోసం నా ప్రాణాలు ఇస్తారా? ఇచ్చిన చాలు. అరే అశోక్, వీడికి ఎక్కువైంది. వీడి మాటలేం పట్టించుకోవద్దురా. నువ్వు పోసారా దాని మీద యాసిడ్? పోసారా మామ? వస్తుంది మామ. హాయ్ అశోక్, ఏంటి మా కాలనీకి వచ్చావు? అదే నేను చెప్పింది. ఏం చేసావు? ఏంటి, ట్రీట్ గురించా? కాదు, నా ప్రేమ గురించి. నీకేమైనా పిచ్చెక్కిందా? నిన్నే చెప్పానుగా నాకు అలాంటి ఆలోచనలు లేవని. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నీతో ఇక మాట్లాడను. అంజలి, నా మాట విను. అంజలి ప్లీజ్. అంజలి ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఓసారి చెప్తే అర్థం కాదా? ఇందులో వదిలే. అంజలి ప్లీజ్. అంజలి నేను చెప్పేది విను. అంజలి నేను వినను. ఇంకా నా వెంట పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటే ఇన్ని రోజులు నాతో తిరిగి ఎవరితోనో వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? అశోక్, స్టూపిడ్ లా మాట్లాడుకో. ఏంటే ఈ మొహం చూసుకునే గత ఆనందపడిపోతున్నావు? నాకు దక్కని అందం ఇంకెవ్వరికి దక్కడానికి వీలేదు. త్వరగా గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్, రండి కూర్చోండి. నిన్న మీకు చెప్పాను కదా, నా ఫ్రెండ్ అశోక్ వీడే. చూడు అశోక్, నీకు నిన్న బాగా కడుపు నొప్పిగా ఉండటం వల్ల ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. నీకు బెడ్ నెంబర్ 3 ఇచ్చాం, వెళ్ళి అక్కడే ఉండు. నేను వెళ్ళి నీకు యాంటిసిపేటరీ పెళ్లి తెస్తాను రా. ప్రవీణ్, నేను చెప్పింది ఏం చేశావు? మీరు అడిగింది ఆల్రెడీ మేడంకి అరేంజ్ చేశాను. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. నువ్వు చెప్తే చాలు ప్రవీణ్, మేడంకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వస్తాను డాక్టర్.
మత్తు ఇంజెక్షన్ ఇచ్చానమ్మా. 2 గంటల్లో మెలకువ వస్తుంది. డాక్టర్ గారు, మా కూతురికి ఎలా ఉంది? ప్రాణానికి వచ్చిన ముప్పేం లేదమ్మా. ఆమె ఎడమ కన్ను చెవు పూర్తిగా కాలిపోయింది. బహుశా అవి పని చేయకపోవచ్చు. ఏది ఏమైనా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. భగవంతుడా, నా కూతురు ఎవరికి అపకారం చేసింది? దీనికి ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చి? ఎందుకు? ఎంత పెద్ద తప్పు చేశాను రా. తప్పు చేశాను. అంజలి, ఏంటి ఇలా వచ్చా? నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోకుండా నిన్న నా మాటలతో నిన్ను బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ. ఇలా చూడు, సారీ చెప్పేంత తప్పు నువ్వేం చేయలేదు. మనిద్దరి మధ్య రిలేషన్షిప్ని నువ్వు ప్రేమ అనుకున్నావు, నేను ఫ్రెండ్షిప్ అనుకున్నాను. ఏ రిలేషన్ అయినా ఇద్దరం ఒకేలా ఫీల్ అయితే అది జరుగుతుంది. నా వరకు నువ్వు నన్ను కాదన్నావని నాకు ఎలాంటి కోపం లేదు. నీ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునే స్వేచ్ఛ నీకుంది. నాకు నీ ఫ్రెండ్షిప్ ముఖ్యం. ఎప్పట్లా నీ ఫ్రెండ్గానే ఉంటాను అంజలి. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, వదిలే. ఎప్పట్లాగానే మనం ఫ్రెండ్స్. భవిష్యత్తులో వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారచ్చు, మారకపోవచ్చు. అంత మాత్రాన ప్రేమించిన అమ్మాయి ప్రేమ దక్కలేదని వాళ్ళని మాటలతో హింసించడం, భౌతికంగా దాడులకు పాల్పడడం ఉన్మాదమే అవుతుంది.